ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై డ్రగ్స్ ఆరోపణలను ఖండించిన మహేష్ యాదవ్ తనపై కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో కుట్రకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. త్వరలోనే తనపై నమోదైన కేసుల్లో క్లీన్ చిట్ లభిస్తుంది అన్నారు. రేపటి నుంచి అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ శాంతినగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికి తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏదన్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళు అందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. అందరూ కూడా నన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరిని, నన్ను తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని, ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉన్నారు. అందరూ కూడా నేను తప్పు చేయను. దీనిపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. మురళి, చెప్పండి. మరి పుట్ట మహేష్ తనపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ నిజం కాదు అని అయితే ఖండిస్తున్నారు. మరి దీనిపై ఉన్న నిజాలేంటి? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ పవని. మొయినాబాద్ డ్రగ్ కేసు తర్వాత ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ అయితే ఈ రోజు ఏలూరు వచ్చారని చెప్పుకోవచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఏలూరు పార్లమెంట్ కి సంబంధించిన 7 నియోజకవర్గాల ఆ ప్రజలు అందరూ కూడా వేలాదిగా అయితే స్వాగతం పలకటానికి అటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అలాగే ఒట్లూరు గేట్ వద్ద నుంచి కూడా ర్యాలీ నిర్వహించారని చెప్పుకోవచ్చు. అంటే మొయినాబాద్ డ్రగ్ కేసు తర్వాత 2 నెలల తర్వాత పుట్ట మహేష్ కుమార్ అయితే ఏలూరు వచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే ఏలూరులో అందుబాటులో ఉన్న ఏలూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, అలాగే బడేటి రాధాకృష్ణయ్య, అలాగే పచ్చమట్ల ధర్మరాజు, సొంగ రోషన్ కుమార్, అలాగే అందరూ కూడా పుట్ట మహేష్ కుమార్ కి స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. స్వాగతం అంటే భారీ ర్యాలీ, అలాగే భారీగా చేరుకున్న ప్రజలతో అయితే ఏలూరు నగరం కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. మొయినాబాద్ డ్రగ్ కేసుకు సంబంధించి పుట్ట మహేష్ కుమార్ అయితే ఒక క్లారిటీ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. అంటే నేను ఆ పార్టీకి వెళ్తున్న 10 మందితో కూడా ఇప్పటి వరకు అదే మొదటిసారి పరిచయం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు. అంటే నాకు అండగా నిలిచిన నియోజకవర్గ అంటే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అంటే ముఖ్యంగా నేను ఏ తప్పు చేయలేదని ఆ ఏలూరు నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నారు. అదే విచారణ అధికారులకు కూడా నేను పూర్తిగా సహకరించాను. విచారణ అధికారులందరికీ కూడా చెప్పానని కూడా చెప్పారు. అంటే కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా అన్ని విషయాలు కూడా కేసు దర్యాప్తు తర్వాత వివరిస్తానంటూ కూడా పుట్ట మహేష్ కుమార్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పుట్ట మహేష్ కుమార్ అంటే నాకు కష్టకాలంలో నాకు అండగా ఉన్న ఏలూరు పార్లమెంట్ అన్ని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలను కూడా పూర్తిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నేను ఏ విధమైన తప్పు చేయని కారణంగానే క్లీన్ గా బయటకు వస్తాను, నాకు ఈ డ్రగ్ కేసులో క్లీన్ చిట్ వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఏలూరులో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు అంటే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొవద్దంటూ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో అయితే మొన్న జరిగిన పార్లమెంటు మహిళా బిల్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ రోజు ఏలూరు పార్లమెంట్ లోకి అంటే ప్రతి ఆదివారం వస్తూ ఉంటారు. ఈ రోజు గ్రీవెన్స్ కూడా నిర్వహించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఏ కష్టం ఉన్నా సరే నేను నిలబడ్డాను కాబట్టి నేను కష్టకాలంలో ఉన్న సమయంలో ఆపై వచ్చిన ఆరోపణలు ఎవరు నమ్మలేదు. అంటే ఏలూరుకు సంబంధించిన ఎవరు నమ్మలేదు. వాస్తవం కూడా అదే. నేను
డ్రగ్స్ జరుగుతున్నట్లుగా అక్కడ పార్టీ జరుగుతున్నట్లుగా నాకు తెలియదు. కొంతమంది తెలిసిన వ్యక్తులు భోజనానికి రమ్మంటే వెళ్ళాను తప్ప అక్కడ జరిగింది కూడా విచారణ అధికారులకు పూర్తిగా వివరించారంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలు అందుబాటులో ఉంటాను, రేపటి నుంచి జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటానని చెప్పి ఏలూరు ఎంపీ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎస్ మురళి, అంటే తన పైన ఉన్న డ్రగ్స్ కేసు కుట్రపరంగా పెట్టారు, నేను ఇన్నోసెంట్ని అని అయితే ఆయన చెప్తున్నారు. అంటే అంత ధైర్యంగా చెప్తున్నారు అంటే ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారా ఆయన దగ్గర? అంటే ఏలూరు ఎంపీ చెప్పేదైతే క్లారిటీ ఒకటే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను గుండెకి సంబంధించిన వ్యాధులతో కొన్ని మెడిసిన్స్ వాడుతున్నాను. నేను అక్కడ అంటే నాకు రక్త పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా కూడా నాపై ఒక కుట్ర కోణం దాగి ఉంది. అవన్నీ కూడా విచారణలో ఉన్నది కాబట్టి అవి నేను బయటికి వెల్లడించలేను. విచారణ అంతరం నాకుపై జరిగిన కుట్ర కోణాన్ని బయటపడతానంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా నాకు ఏ విధమైన బ్లడ్ టెస్టులు చేయకుండానే బ్లడ్ టెస్టులు చేసినట్లుగా కూడా ఈగల్ అధికారులు చెప్పారు. వీటిలన్నిటిపై కూడా అంటే నాపై ఉన్న రాజకీయంగా కుట్ర కోణం ఉందని కూడా ఇప్పటికే పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విచారణ అధికారులకైతే నేను అందరికీ సహకరించాను, అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు అందించానని కూడా పుట్ట మహేష్ కుమార్ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్, థ్యాంక్ యూ మురళి.